పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఏడాది ప్రారంభం నుంచి అక్కినేని హీరోలు దూకుడు చూపిస్తున్నారు. తండేల్తో నాగ చైతన్య, కుబేరాతో కింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపారు. అయితే ఇది కేవలం టీజర్ మాత్రమే అంటున్నారు. అసలు సినిమా రానున్న రోజుల్లో చూపిస్తారట. తండేల్తో హిట్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు విరూపాక్ష దర్శకుడితో కలిసి మరో భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తన కెరియర్ లో 25వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల మేకింగ్ లో చేసేందుకు సిద్ధమవుతున్నాడట. దేవరా 2 తెరకెక్కడం ఆలస్యం అయితే కొరటాల నాగ చైతన్య చిత్రం లాక్ అవుతుందట. ఇక కింగ్ కూడా కుబేరాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు కూలీని రిలీజ్ కు రెడీ చేశాడు. ఈ సినిమా కోసం కెరియర్ లో తొలిసారి విలన్ గా మారాడు. అయితే తన కెరియర్ లో 100వ సినిమాను మాత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలి అనుకుంటున్నాడట. ప్రస్తుతం పూరి సేతుపతితో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే శివమణి కాంబో రిపీట్ కానుందట. లెనిన్ తర్వాత అఖిల్ టాలీవుడ్ కలలో కూడా ఊహించని కాంబోలో నటించబోతున్నాడు. ఏకంగా బోయపాటి హీరోగా మారబోతున్నాడట. మొత్తంగా అక్కినేని హీరోలు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో పలు బాక్సాఫీస్ రికార్డులు తమ ఖాతాలో పడే విధంగా కాంబినేషన్స్ ను సెట్ చేసుకుంటున్నారు. వీటికంటే ముందు అక్కినేని హీరోలందరూ కలిసి జపాన్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్నారు. వీరు గతంలో నటించిన మనం మూవీ ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అవుతోంది. బ్రహ్మాస్త్ర, కుబేరా లాంటి చిత్రాలు నాగార్జునకు జపాన్ లో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించి పెట్టాయి. అందుకే మనం అక్కడ రిలీజ్ చేస్తున్నారు.